వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను మీ వాత్సల్య. ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్పై పోక్సో యాక్ట్ కింద కేసు నమోదైంది. మైనర్గా ఉన్న సమయంలోనే ముంబై హోటల్లో తనపై అత్యాచారం చేశారని పోలీసులకు బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోక్సో యాక్ట్ను ఎఫ్ఐఆర్లో జత చేశారు. ప్రస్తుతం పరారీలో ఉన్న జానీ మాస్టర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ గాలింపు చర్యలను పోలీసులు ముమ్మరం చేశారు. జానీ మాస్టర్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటూ ఇటీవల ఆయన అసిస్టెంట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ వేధింపులు 2019 నుంచి ఉన్నాయని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. 2017లో జానీ మాస్టర్ పరిచయం అయ్యారు. 2019లో అతని బృందంలో సహాయ నృత్య దర్శకురాలిగా చేరి అదే ఏడాది ముంబైలో ఓ సినిమా చిత్రీకరణ నిమిత్తం అక్కడికి వెళ్ళాను. తనతో పాటు మరో 2 సహాయకులం వెళ్ళాం. అక్కడ హోటల్లో నాపై జానీ మాస్టర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే మరి డాన్స్ చేయమని బెదిరించాడు. సినిమా పరిశ్రమలో ఎప్పటికీ పని చేయలేమని లొంగ తీసుకున్నాడు అని ఆమె తెలిపింది. దీన్ని అవకాశంగా చేసుకుని హైదరాబాద్ నుంచి ఇతర నగరాలకు సినిమా చిత్రీకరణకు తీసుకెళ్లినప్పుడు పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని ఆమె వెల్లడించింది. షూటింగ్ సమయాల్లోనూ వ్యానిటీ వ్యాన్లో అసభ్యంగా ప్రవర్తించేవాడని అంటూ ఆయన వేధింపులు భరించలేకే జానీ మాస్టర్ బృందం నుంచి బయటకొచ్చేశానని వివరించింది. అయినా తన పని చేసుకోకుండా అడ్డుపడుతున్నారు, ఇతర ప్రాజెక్టులు రాకుండా చేస్తున్నారని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్నారు. అలానే షూటింగ్ టైంలోనూ అందరి ముందు తనని అసభ్యంగా తాకేవాడని, జానీ మాస్టర్ భార్య కూడా తనని మతం మార్చుకుని అతడిని పెళ్లి చేసుకోవాలని చాలా ఇబ్బందులు పెట్టిందని ఫిర్యాదులో బాధితురాలు పేర్కొంది. ఈ మేరకు బాధితురాలు రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. 0 ఎఫ్ఐఆర్ నమోదు చేసి కేసును నార్సింగికి రాయదుర్గం పోలీసులు బదిలీ చేశారు. తాజాగా జానీ మాస్టర్ లడాఖ్లో ఉన్నట్టు పోలీసులకు సమాచారం అందడంతో ప్రత్యేక పోలీస్ బృందాలు లడాఖ్కు బయలుదేరినట్టు తెలుస్తోంది. జానీ మాస్టర్ను పోలీసులు ఏ క్షణంలోనైనా అరెస్టు చేయొచ్చని సమాచారం. కాగా ఈ కేసులో బాధితురాలికి వైద్య పరీక్షలు కూడా నిర్వహించారు. ఇప్పటికే నార్సింగి పోలీసులు బాధితురాలి ఇంట్లోనే విచారించి వివరాలు సేకరించారు. మోర్ వీడియోస్ కోసం అవర్ వాయిస్ని సబ్స్క్రైబ్ చేయండి. నచ్చిందా లైక్ చేయండి, మీ ఒపీనియన్స్ కామెంట్ చేయండి, అందరితో షేర్ చేయండి. ప్రతిరోజు చెప్తున్నాను, ఆర్థికంగా ఈ ఛానల్ని రన్ చేయడం కొంచెం కష్టంగా ఉంది. మీ అందరూ ఆర్థికంగా సపోర్ట్ అందించండి. ప్రతిరోజు అడుగుతున్నా కూడా ఎందుకు మనకు సపోర్ట్ రావట్లేదు అనేది నాకు అర్థం కావట్లేదు. అంటే నా కంటెంట్ నచ్చట్లేదా, లేకపోతే మన ఛానల్ ఇచ్చేది నచ్చట్లేదా నాకు తెలియట్లేదు. కానీ ఆర్థికంగా సపోర్ట్ విషయంలో మాత్రం చాలా చాలా తక్కువగా ఉంది. దయచేసి బ్రేక్ ఈవెన్కి చేరుకునేదాకా ఈ ఛానల్కి ఆర్థికంగా సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేయాలి అనుకునే వారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. మీకు తోచిన సహాయం చేసి ఆర్ వాయిస్ ఛానల్ని ఆర్థికంగా ఆదుకోండి. అండ్ చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేశారా లేదా చెక్ చేయండి. చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ దీంతోపాటు ఇట్స్ మీ నవత అనేది మాది ఇంకో ఛానల్ కూడా రన్ చేస్తున్నాం. సేమ్ దేశహితం, సమాజ శ్రేయస్సు, ప్రభుత్వానికి ప్రజలకి వారధిగా ఉండాలి అనే సంకల్పంతో దయచేసి ఒకసారి ఆ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసి అందులో వీడియోలను కూడా చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. జై భారత్.